హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను. అదేంటంటే బీరకాయ అలసందల కర్రీ అండి. ఇది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఇది రాగి ముద్దలోకి, రైస్లోకి, చపాతీ, పూరి, దోశలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది. తిన్నవారు ఎవరైనా సరే దీని టేస్ట్కి ఫిదా అవ్వాల్సిందే. ఎప్పుడూ చేసేలా కాకుండా రొటీన్గా వెరైటీగా ఈసారి ఇలా ఒక్కసారి చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. తిన్నవారు ఎవరైనా సరే మెచ్చుకోవాల్సింది చేసిన వారిని. అంత రుచిగా ఉండే ఈ కర్రీని ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. చాలా సింపుల్ రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ కూడా. చాలా రుచిగా ఉండే ఈ కర్రీని ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు వీడియోలో చూపిస్తాను. ఇక్కడ నేను అలసందలు తీసుకున్నానండి. అలసంద గింజలు, పచ్చి అలసందలు అండి ఇవి. ఆ తర్వాత ఇక్కడ బీరకాయ ముక్కలు కూడా తీసుకున్నాను. పొట్టు తీసేసిన బీరకాయ ముక్కలు సన్నగా కట్ చేసినవి ఇవి తీసుకునేసి, అలాగే ఇక్కడ పచ్చి అలసందలు, బీరకాయ ముక్కలు కూడా నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇవి ఒక హాఫ్ కేజీ వరకు ఉంటాయి అలసంద గింజలు. అవన్నీ గింజలన్నీ ఒలుచుకోవాలండి. కాయలు అనేది వస్తుంది కదా, ఆ కాయల్లోంచి గింజలు అవి అలా సపరేట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాక ఇక్కడ ఆవాలు, జీలకర్ర అనేది వేసుకొనేసి ఒక 2 ఎండుమిర్చి కూడా తుంచి వేసుకోవాలి. అలాగే పచ్చికరివేపాకు కూడా వేసుకొనేసి సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజు ఆనియన్ అనేది వేసుకోవాలి. ఈ ఆనియన్ అనేది లైట్గా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కొంచెం మగ్గించుకోవాలండి ఆయిల్లో. ఆ తర్వాత ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకుంటున్నప్పుడే మనకు ఆయిల్ అనేది కొంచెం పక్కకు అంటే సపరేట్ అయిపోతుంది. ఆయిల్ అనేది సపరేట్ అయిపోయినాక ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, అలాగే దీంతో పాటు వేసుకునే అలసంద గింజలు కూడా అండి, ఇవన్నీ కూడా వేసుకోవాలి. అలసంద గింజలు కూడా వేసుకొనేసి ఒక్కసారి ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు మనకు మసాలా అంతా మొత్తం అల్లం పేస్ట్ ఇవన్నీ కూడా గింజలకు అనేది కొంచెం మగ్గినట్టు వస్తుందన్నమాట. ఇలా వేసుకున్నాక ఇందులోకి కొంచెం పసుపు అనేది వేసుకొనేసి ఇలా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక ఒక 2 స్పూన్ల కారం అనేది వేసుకోవాలి. కొంచెం ఎక్కువ తినే వాళ్ళకైతే ఇది సరిపోతుందండి. తక్కువ తినే వాళ్ళైతే చూసి వేసుకోండి. అలాగే ఒక 2 స్పూన్ల వరకు ధనియా పౌడర్ కూడా వేసుకొనేసి, అలాగే ఒక రుచికి సరిపడా సాల్ట్ వేసుకొనేసి, ఇవన్నీ ఈ స్పైసెస్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక నేను ఇక్కడ ఒక మీడియం సైజు టమోటాలు ఒక 2 సన్నగా కట్ చేసినవి కూడా వేసుకుంటున్నాను. టమోటా వేయడం వల్ల మనకు కొంచెం గ్రేవీ అనేది రైస్లోకి అన్నిటికీ కొంచెము కలుపుకోవడానికి కొంచెం టమోటా అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ టమోటా ఇలా వేయడం వల్ల ఇలా వేసుకొని కలుపుకుంటే టమోటా కొంచెము మెత్తపడుతుందండి. అలాగే ఇక్కడ 1 స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి పొడి వేసుకునేసి ఒక 2 స్పూన్ల వరకు రోస్టెడ్ పల్లీలు, వేయించిన పల్లీల పొడి వేసుకుంటున్నానండి. ఇవి వేయడం వల్ల మనకి రుచి మరింత కాస్త పెరుగుతుంది. అప్పుడే మనకు టేస్ట్ అనేది కూడా వస్తుందండి. ఆ తర్వాత మీరు దీన్ని పౌడర్ లాగా కాకుండా పేస్ట్ లాగా కూడా చేసుకొని వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవి వేయడం వల్ల మనకు కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది, లూజ్ లాగా కాకుండా. ఆ తర్వాత ఇక్కడ
కొన్ని వాటర్ అయితే ఒక పెద్ద సైజు గ్లాస్ వాటర్ అయితే నేను వేసుకుంటున్నాను. వేసుకునేసి ఇలా కలుపుకునేసి మనకి ఇంకా కొంచెం వాటర్ ఏమైనా యాడ్ చేయాలి వస్తుంది అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకొంచెం యాడ్ చేసుకుంటున్నానండి. గ్రేవీ మనకు కర్రీ అయినప్పుడు గట్టిగా అయిపోతుంది, పల్లి పొడి వేసాను కాబట్టి, అందుకని ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా ఫైనల్గా వేసేసుకొనేసి మూత పెట్టేసుకోవాలి. ఇలా ఒక్కసారి కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొనేసి మూత పెట్టేసుకొని ఒక 2 నుంచి 3 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొనేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకు విజిల్ అయితే వచ్చేసిందంటే ఆవిరి కూడా పోయింది. ఇప్పుడు మనము ఇలా మూత తీసి చూద్దామండి. చూడండి, కర్రీ అనేది మనకు బాగా వచ్చింది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. మనకు గ్రేవీ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా చేస్తే కనుక మనకు రాగి సంగటిలోకి, అలాగే రైసులు, చపాతీ, దోశ అన్నిటికీ కూడా, పూరీలోకి కూడా ఈ బీరకాయ అలసందలు కూడా చాలా రుచిగా ఉంటుంది. మరి మీకు అలసందలు ఇంట్లో ఇలా బీరకాయలు ఉన్నప్పుడు కొంచెం వెరైటీగా ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే, అంత సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇది. మరి మీరైతే తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.